దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు అనేక రకాలుగా భయపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు అనేక రకాలుగా నిన్ను దీవిస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నీకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు, నీకు సమస్తము ఇచ్చుచున్న దేవుడు ఈరోజు నీతో నాతో మన అందరితోటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడకండి. దేవుని నామంలో మనం ధైర్యంగా ఉంటే దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, ప్రభు నామంలో ఒక మాట చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనలను వహించెను. చూడండి, మన రోగములను ఆయన భరిస్తూ ఉన్నాడు. మన రోగాల్ని ఆయనే వేసుకుని ఆయన మన రోగాలన్నింటినీ కూడా భరించి నీకు స్వస్థతని ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనము ఆయన చూసి మనం జీవించినట్లయితే మనం దేని నిమిత్తం భయపడవసరం లేదు. నన్ను రక్షించి కాపాడి ఆశీర్వాదాలతో నింపి ఆరోగ్యాలతో నింపి దీవులతో నింపి ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగా నీవు నిన్న కూడా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రభు నామంలో ఎవరు కూడా భయపడవసరం లేదు. ప్రభు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 22వ వచనంలో యేసు ఆమె వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. చూడండి, ధైర్యంగా ఉండని చెప్తా ఉన్నాడు దేవుడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలాగ అంటుండగానే ఆ స్త్రీ ఎంతో 12 సంవత్సరాలు ఉన్నటువంటి రక్త సంవత్సరంలో ఉన్నటువంటి స్త్రీ కూడా ఆ గడిలోనే ఆ సమయంలోనే వెంటనే స్వస్థత పొందింది. కాబట్టి ప్రభునామంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచడానికి ఈ లోకానికి వచ్చిండు. ఆయన సమస్తము సింహాసనాన్ని ఇడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు ఎన్నో రకాలుగా రోగగ్రస్తులై అనేక రకాలుగా పాపంతో జీవించి అనేక రకాల శ్రమలు అనిపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు రక్షించడానికి ప్రభు అంటే యేసుక్రీస్తు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు ఎవరు కూడా భయపడాల్సిన లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మ నీకేం భయం లేదు, భయపడకో, ధైర్యంగా ఉండు. దేవుడు అంటుండగానే ఆ గడిలోనే దేవుడు గొప్ప స్వస్థత దయచేస్తున్నాడు. కాబట్టి ప్రభు నామములో ఆయన వైపు చూసి మనం ధైర్యం కలిగి జీవించి ఈ లోకంలో ఎన్నో మేలు పొందిని అనేక మందికి ప్రభు సాక్షిగా ఉండలాగిన మనల్ని నిలబెడుతున్నాడు. దేవుడు దీవించిన గాక.